హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి లీలావతి మాట్లాడుకుంటూ ఉంటే ఆనందభైరవికి సరోజారావు గారి దగ్గర నుండి కాల్ వస్తుంది. హలో ఆనందభైరవి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పంతులు గారు రేపే నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు. చాలా బ్రహ్మాండమైన ముహూర్తం అంట. కొన్ని ఏళ్లకి ఒకసారి ఇలాంటిది వస్తుందంట. అందుకే రేపే నిశ్చితార్థం పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాం. ఈ విషయాన్ని లేటుగా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి అని అంటారు సరోజారావు. అయ్యో, రేపే ఎంగేజ్మెంటా? సరే, నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. మీరు రేపు ముహూర్తం టైం పంపిస్తే చాలు, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని ఆనందభైరవి చెప్తారు. వెంటనే లహరిని కిందకి పిలిచి, లహరి, రేపేనమ్మా, రేపే నీ ఎంగేజ్మెంట్. అందరూ ఇంకా హడావిడి చేయాల్సిందే. మనకి టైం లేదు కాబట్టి అందరూ చెరొక పని చూసుకోవాలి అని హడావిడి చేస్తూ ఉంటారు. ఆనందభైరవి తనకి ఎంగేజ్మెంట్ అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోయి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది లహరి చాలా టెన్షన్ పడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. శరణ్య లహరి దగ్గరికి వస్తుంది. లహరి అని పిలుస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది లహరి. ఏమైందమ్మా, ఎందుకంత ఉలిక్కి పడుతున్నావు? ఓ, ఆ రోజు రిసార్ట్లో జరిగిన దాని గురించి గుర్తు చేసుకుంటున్నావా? చూడు లహరి, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ కేస్ ఎప్పటికీ బయటికి రాదు. ఎందుకంటే అక్కడ నువ్వే అతన్ని అలా మర్డర్ చేసావనడానికి, నేను అతన్ని దాచిపెట్టాననడానికి ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఒకవేళ దొరికినా నేను పట్టుపడతానేమో కానీ నీకు మాత్రం ఏమీ అవ్వనివ్వను, సరేనా అని అంటుంది శరణ్య. పాపం శరణ్యని హక్ చేసుకుంటుంది లహరి. వదినా, ఫస్ట్లో నేను చాలా బ్యాడ్గా అర్థం చేసుకున్నాను వదినా. నువ్వు చెప్పేది ఏది నాకు నచ్చేది కాదు వదినా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నీలాంటి వదిన నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ వదినా అని కన్నీళ్లతో హక్ చేసుకుంటుంది లహరి. ఏడవద్దమ్మా, రేపు నీ ఎంగేజ్మెంట్ కదా, హ్యాపీగా రెడీ అవ్వు, సరేనా అని అంటారు. వదినా అది అని ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఏంటి అని అడుగుతారు. వద్దు, ఇప్పటికే నేను వదినకి చాలా టెన్షన్ ఇచ్చాను. ఇంకా ఈ టెన్షన్ని ఇవ్వాలనుకోవటం లేదు అని మనసులో అనుకుంటుంది. ఏమైంది చెప్పు అని అనేలోపు అమ్మ శరణ్య అని ఆనంద పిలుస్తూ ఉంటారు. వస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. అమ్మయ్యా, ఇంకొంచెం సేపు ఉంటే చెప్పేసేదాన్ని. సరే, ప్రకాష్ గురించి ఇంకా నేను ఆలోచించకూడదు. మా అమ్మ గురించే నేను ఆలోచించాలి. మా అమ్మ చెప్పినట్టే చెయ్యాలి అని ప్రకాష్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఇంకా ఏం పట్టించుకోకుండా కాల్ అయితే సైలెంట్లో పెట్టేస్తుంది లహరి. ఇది ఇలా ఉండగా అనన్య ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది. రేయ్ ఈడియట్, ఏం చేస్తున్నావురా? నేను అప్ప చెప్పిన పని కాకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏంటి మేడం, నన్నేం చేయమంటారు? నేను అప్పటికి లహరికి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాను, అది ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నేనేం చేయను అని అంటారు. ఏంట్రా, నువ్వు అసలు ప్రేమించావా? ప్రేమించి మోసం చేయాలనేనా? కాల్ చేయకపోతే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, తన్ని కాంటాక్ట్ అయ్యేలా ఏదో ఒక ప్లాన్ వేసుకోవాలి, అంతేకాని ఇలా గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోకూడదు అని అంటుంది అనన్య. మేడం అని అంటాడు ప్రకాష్. అవునరా, నువ్వు మొదట్లో దాన్ని ప్రేమించావు, కానీ తర్వాత నేను నీకు ఆశ కల్పించాను. ఆస్తి నీకు కావాలా వద్దా అని అడుగుతుంది అనన్య. అయ్యో, ఆస్తి కోసమే కదా మేడం ఇదంతా చేస్తుంది. ఆ లహరి వెనక ఉన్న కోట్ల ఆస్తిని నా పేరు మీదకి ఎంతో కొంత రాయించుకోవాలి కదా మేడం అని అంటాడు ప్రకాష్. కదా, ఇవాళ రాత్రే మీ పెళ్ళి జరగాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అనన్య ఒక ప్లాన్ చెప్తుంది. మేడం, కొంచెం రిస్క్ ఏమో, ఒకవేళ నాకేమైనా జరిగితే అని అంటాడు. అంటే నీకు లహరి అక్కర్లేదన్నమాట. ఆ సరోజారావు గారు చాలా ఎంత కుటుంబమో తెలుసా, వాడి ఎంత పెద్ద ఫ్యామిలీనో తెలుసా, కనీసం వాడి కాలి గోటిక్కు నువ్వు సరిపోవురా. కానీ ఆ తింగర్ది నిన్ను ప్రేమిస్తుంది. ప్రేమ అనేది ఒక్కటి చాలు, ఎంత దూరమైనా తీసుకువెళ్ళడానికి, ఎంత జీవితాన్నైనా నాశనం చేయడానికి. కాబట్టి మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంది. కోట్ల ఆస్తితో పోలిస్తే రిస్క్ ఏముందిలేండి, సరే మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు ఇంక బయలుదేరండి అని అంటాడు ప్రకాష్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. లహరి ఎంగేజ్మెంట్ పనులన్నీ ప్రారంభమైపోతాయి. ఆనందభైరవి, లీలావతి వీళ్ళందరూ హడావిడి చేస్తూ ఉంటారు. అందరూ డెకరేషన్ త్వరగా చేయండి అని చెప్పి ఇంకా డెకరేషన్ పనులు పురమాయిస్తూ అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు లీలావతి అండ్ ఆనందభైరవి. లహరి మాత్రం ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా లహరికి ఒక వీడియో వస్తుంది ప్రకాష్ నుండి.
ఏంటి వీడియో అని చెప్పి వీడియో ఓపెన్ చేసి చూడగానే, లహరి, నువ్వు లేనిదే నేను లేను. నేను చస్తేనైనా నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను చచ్చిపోతాను అని స్లీపింగ్ టాబ్లెట్స్ ఫుల్గా చేతి నిండా తీసుకొని నోట్లో వేసేసుకుంటాడనమాట ప్రకాష్. ప్రకాష్ అని గట్టిగా అరుస్తుంది లహరి. ఒక్కసారిగా ఇంకా నో నో ప్రకాష్ని నేను కాపాడుకోవాలి, నేను బ్రతికించుకోవాలి అని చెప్పి ఇంకా అలా ప్రకాష్ దగ్గరికి పరుగున వెళ్తుందనమాట లహరి. ఇంకా వాళ్ళు ఎంతమంది చెప్పినా లైక్ వాళ్ళెవ్వరు చూడకుండా తప్పించుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట లహరి. ఇదంతా అనన్య గమనిస్తుంది. బోనులో పడడానికి పెళ్లి కూతుర్లా రెడీ అయి వెళ్తుంది. ఎలుక పిల్ల, వెళ్ళు వెళ్ళు, నువ్వు తిరిగి పెళ్లి చేసుకొని వాడికి భార్యగా తిరిగి వస్తావు, నాకు తెలుసు అని చెప్పి అనన్య వెళ్ళిపోతున్న లహరి వైపు చాలా క్రూయల్గా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రకాష్ తన రూమ్లో ఉంటాడు. లహరి ప్రకాష్ దగ్గరికి వస్తుంది. ప్రకాష్, ఏంటి ప్రకాష్, ఏంటిదంతా? నా కోసం చచ్చిపోతావా అని అడుగుతుంది. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మరి నీకు వాడితో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అంటే చావు తప్ప నాకే పరిష్కారం ఉంటుంది అని ముసలి కన్నీళ్ళు కాలుస్తూ ఉంటాడనమాట ప్రకాష్. అయితే ప్రకాష్, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నన్నేం చేయమంటావు అని అడుగుతుంది. వద్దు, నేను చెప్పను, చెప్తే నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావు అని అంటారు. లేదు ప్రకాష్, నాకు ఇప్పుడు నీకంటే ఎవరు ఎక్కువ కాదు, చెప్పు అని అడుగుతుంది లహరి. మన పెళ్ళి మాత్రమే దీనికి సొల్యూషన్ లహరి. నేను నీతో కలిసి బ్రతకాలన్నా, నేను సంతోషంగా చూసుకోవాలన్నా మన పెళ్లి జరగాలి అని ఇంకా ప్రకాష్ అయితే లహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏవండి, మీరు ఈ కుర్తాలో చాలా బాగున్నారు అని అంటుంది. హేయ్, నిన్ను కాంప్లిమెంట్ ఎవరు అడిగారు అని అంటారు దర్శన్. పక్కన పెట్టండి, చూడండి మీకు మ్యాచింగ్గా నేను కూడా శారీ కట్టుకున్నాను, బాగుందా అని అడుగుతుంది శరణ్య. హేయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటాడు దర్శన్. ఓవర్ యాక్షన్ ఏంటండి? మీరు నా భర్త, మీతో కాకపోతే ఇంకా నేను ఎవరితో ఓవర్ యాక్షన్ చేస్తాను? సరే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రండి వెళ్దామని చెప్పి ఇంకా దర్శన్ని కిందకి తీసుకువస్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా శరణ్య దర్శన్ చెయ్యి పట్టుకొని ఇంకా మెట్లపై నుండి దిగుతూ స్టెప్స్ పై నుండి వస్తూ ఉంటుంది. అదంతా చూసి ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అనన్య మాత్రం చాలా కుళ్ళుకుంటూ జెలస్గా చూస్తూ ఉంటుంది. అనన్య వైపు చూసావా అని చెప్పి ఇంకా పొగరుగా ఎక్స్ప్రెషన్ పెడుతుందనమాట శరణ్య. ఇంకా మొహం పక్కకు తిప్పుకొని రగిలిపోతూ ఉంటుంది అనన్య. అదిగో సరోజారావు గారు వచ్చేశారు అని అంటారు లీలావతి. ఇంకా సరోజారావు అండ్ ఫ్యామిలీ, పెళ్లి కొడుకు అందరూ ఇంటి లోపలికి వస్తారు. నమస్కారం అని చెప్పి అందరికీ ఇంకా గ్రీట్ చేస్తూ లైక్ విష్ చేస్తూ అందరినీ ఇంకా తీసుకువస్తూ ఉంటారు లోపలికి. నిజంగా ఎంగేజ్మెంట్ ఇంత హడావిడిగా చేయాలని అస్సలు అనుకోలేదు. చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాము, కానీ ముహూర్తాలు లేవని తెలిసింది. ఇది చాలా పవర్ఫుల్ ముహూర్తం అంట, అందుకే ఇప్పుడు చేయాల్సి వస్తుంది, లేకపోతే బంధుమిత్రులందరి ముందు చేసుకునేవాళ్ళం అని అంటారు సరోజారావు గారు. పిల్లలిద్దరూ బాగుంటే చాలు, మనకి హడావిడంతా ఎందుకు అని అంటారు పాపం ఇంకా రాజేశ్వరరావు. అలా ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా శరణ్య, వెళ్ళి లహరిని తీసుకురామ్మా అని అంటారు. ఇంకా లహరిని తీసుకురావడానికి శరణ్య పైకి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ప్యారలల్గా లహరి ప్రకాష్ ఇద్దరూ ఒక గుడికి వస్తారు. ప్రకాష్, నువ్వు నా కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటే నేను నీ కోసం నా కుటుంబాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎంత మంచివాడివో నేను తెలిసేలా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా అలా దేవుడికి దండం పెట్టుకుంటూ అలా ఇంకా చూస్తూ ఉంటే అప్పుడే ఒక పసుపు తాడు కనబడుతుంది. అది తీసుకొని ఇంకా లహరి మెడలో ఇంకా తాళి కడుతూ ఉంటాడనమాట ప్రకాష్. అలా ఇంకా లహరి ప్రకాష్ల పెళ్లి జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రిజిస్టర్ ఆఫీస్కి కూడా తీసుకువెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేయిస్తూ ఉంటారు. అలా ఇద్దరు ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది ప్రకాష్ అని అంటుంది. నువ్వేమీ బాధపడద్దు, మన పెళ్ళయింది కదా, వాళ్ళే మనల్ని అర్థం చేసుకుంటారు అని ఇంటికి బయలుదేరుతూ ఉంటారు లహరి అండ్ ప్రకాష్. ఇది ఇలా ఉండగా శరణ్య రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ లహరి కనిపించదు. ఎంత వెతికినా లహరి కనిపించదు. ఇదేంటి లహరి కనిపించట్లేదు అని టెన్షన్ పడుతూ అడుగుతూనే ఉంటుంది. అంతా వెతుకుతూనే ఉంటుంది. ఎక్కడా కనిపించదనమాట లహరి. అత్తయ్య గారు ఒకసారి అని అంటుంది. ఏమైందమ్మా శరణ్య అని అడుగుతారు. అత్తయ్య గారు, లహరి కనిపించట్లేదు అత్తయ్య గారు
అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఆనందభైరవి. ఇదేంటి లహరి కనిపించకపోవడం ఏంటమ్మా, అంతా వెతికావా అని అంటారు. వెతికాను అత్తయ్య గారు, తను ఎక్కడా లేదు అని చెప్తారు. అప్పుడే ఆనంద అని గట్టిగా అరుస్తారు లీలావతి. అక్క అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆనందభైరవి శరణ్య కిందకి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా నించొని చూస్తూ ఉంటారు. ఎందుకంటే లహరి ప్రకాష్ని పెళ్లి చేసుకొని పెళ్లి దండలతో వాళ్ళ ఇంటి ముందు నించుంటుంది. ఆనందభైరవి ఇంటి ముందు లహరి అలా నించోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్, సరోజారావు ఫ్యామిలీ, లీలావతి, రోహిత్ అందరూ షాక్ అయిపోతారు. అనన్య మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆనందభైరవి అండ్ శరణ్య కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. లహరి అని గట్టిగా అరుస్తారు. అమ్మా, నేను ప్రకాష్ని ప్రేమించాను, నాకు ప్రకాష్ అంటే ప్రాణమమ్మా, కానీ నీతో చెప్పడానికి ధైర్యం సరిపోలేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని లహరి అంటుంది. ఇంకా సరోజారావు గారు పాపం ఆనందభైరవి దగ్గరికి వస్తారు. ఆనందభైరవి గారు, మీకు సమాజంలో ఎన్ని పేరు ప్రఖ్యాతలున్నాయో, మీరు ఎంత గొప్పవారో అందరికీ తెలుసండి. కానీ కొన్నిసార్లు పిల్లల ఇష్టాలు మనకి తెలీదు. మనకి తెలియకుండా పిల్లలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ తను ఇష్టపడుతుందని ముందే చెప్తే మీరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవారేమో. పాపం లహరి భయపడినట్టుంది. ఆనందభైరవి గారు, మీరేమీ కంగారు పడకండి. ఇప్పుడు కేవలం మన కుటుంబాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మేము ఎవరితో ఈ విషయాన్ని చెప్పం. ఎందుకంటే మీరంటే సమాజంలో ఎంత గౌరవం ఉందో మాకు తెలుసు కాబట్టి ఇంకా మేము బయలుదేరుతామండి అని చెప్పి ఆనందభైరవికి పాపం సర్ది చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు సరోజారావు ఫ్యామిలీ. అదంతా చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను ఎంత గొడవ చేసి రచ్చ చేసి ఆనందభైరవి పరువు బజారుకు ఈడుస్తారనుకుంటే వీళ్ళేంటి ఇంత సింపుల్గా ఓకే అని చెప్పేశారు, ఎవరికి చెప్పమని చెప్పేశారు, నో అని మనసులో అనుకుంటుంది అనన్య. ఇంకప్పుడే లహరి అండ్ ప్రకాష్ని చూసి పాపం ఆనందభైరవి ఇంకా అలా చాలా కుప్ప కూలిపోతుంది. పాపం శరణ్య వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. లహరి ప్రకాష్ లోపలికి వస్తూ ఉంటే ఆగండి అని గట్టిగా అరుస్తారు ఆనందభైరవి. ఒక్కసారిగా లహరి ప్రకాష్ ఆగిపోతారు. ఎందుకు నా ఇంటికి రావాలనుకుంటున్నారు? నా పరువు తీసింది చాలదా? లహరి, నేను నిన్ను ఎంత ఆప్యాయంగా పెంచాను. ఏ ఒక్క విషయమైనా నీ అనుమతి లేకుండా నేను చేశానా? లేదు కదా. కానీ వీడి విషయం మాత్రం నా దగ్గర నువ్వు దాచిపెట్టావు. నేను నిన్ను అడుగుతూనే ఉన్నా, నా దగ్గర నిజం బయట పెట్టలేదు. చూడు, వీడు ఎవరో ఎలాంటి వాడో, అసలు నిన్ను బాగా చూసుకుంటాడో లేదో అని కాకుండా కేవలం ప్రేమ అనే ఒక గుడ్డి నమ్మకం మీద మాత్రమే నువ్వు వీని నమ్మి ప్రేమించి ఇప్పుడు అమ్మా నాన్నకు తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చేసావు. నా పెంపకాన్ని చూస్తుంటే, మీ ఇద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. దర్శన్ విషయంలో ఏమీ చేయలేకపోయాను, కానీ నీ విషయంలో మాత్రం గట్టి నిర్ణయమే తీసుకుంటాను. నా మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు నరకం అనుభవించాలి. ఎందుకంటే అమ్మ మాట ఏంటి, అమ్మ ఎప్పుడైనా పిల్లల మంచి కోసమే చెప్తుంది అనే విషయం మీ జనరేషన్కి అర్థం అవ్వాలి. కాబట్టి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకు లేదు. వెళ్ళు, బయటికి వెళ్ళు. ఇంకొకసారి ఈ ఇంటికి తిరిగి రావద్దు. నీకు పుట్టిల్లే లేదనుకో అని అంటారు ఆనందభైరవి. అమ్మా, అలా అనద్దమ్మా అని బ్రతిమలాడుతూ ఉంటుంది లహరి. చెప్పాను కదా, ఈ ఆనందభైరవి ఒక్కసారి చెప్తుంది, రెండోసారి చెప్పదు అని చెప్పి గట్టిగా లోపలికి వెళ్ళిపోయి పాపం డోర్ వేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు ఆనందభైరవి. ఇంకా అనన్య, ఇదేంటి ఆనందభైరవి లోపలికి తీసుకొస్తుంది అనుకుంటే వీళ్ళు బయటికి పంపించేస్తుంది అని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనన్య. ఇంకా లహరి, పెద్దమ్మ నువ్వేనా చెప్పు పెద్దమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఆనందని కాదని ఈ ఇంట్లో ఏది జరగదని నీకు తెలుసు కదమ్మా, మేమేమీ చేయలేమమ్మా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా అలా అందరూ లోపలికి వెళ్ళిపోయేసరికి లహరి ప్రకాష్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. ప్రకాష్కి చాలా కోపంగా ఉంటుంది. ఆ ఇంట్లో రాయల్గా అల్లుడిగా సెటిల్ అవ్వాలనుకుంటే ఏంటి నాకు దరిద్రం అంటే దీన్ని నేను పోషించాలా అని మొహం అంతా చాలా కోపంగా పెట్టుకొని చూస్తూ ఉంటాడనమాట ప్రకాష్. వెంటనే, ప్రకాష్ నువ్వేమీ బాధపడద్దు, అమ్మ కోపం మంచు లాంటిది, ఇట్టే కరిగిపోతుంది. తర్వాత అమ్మే వచ్చి మనల్ని ఇంటికి తీసుకువెళ్తుంది దర్శన్. లేకపోతే మనమే ఉందాం. అయినా మనం ఎంత గొప్ప ప్రేమికులమో, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటావో అమ్మ
అర్థం చేసుకుంటే నిన్ను అమ్మే ఇంటికి తీసుకువెళ్తుంది. అమ్మకి అర్థమయ్యేలా మనం చెయ్యాలి ప్రకాష్ అని లహరి ప్రకాష్ ఇద్దరు రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా వింటున్న ప్రకాష్కి చాలా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ప్రకాష్ వెనకాలే వెళ్తుందనమాట లహరి. ఇంకా ప్రకాష్ తన రూమ్కి తీసుకువెళ్తాడు. తన రూమ్ అంతా బ్యాచిలర్స్తో, స్మోకింగ్తో, డ్రింకింగ్ బేర్ బాటిల్స్తో నిండిపోయి ఉంటుంది. చాలా పాపం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది లహరి. ప్రకాష్, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. ఇది ఇల్లు కాదా అని అంటాడు ప్రకాష్. ఏమైంది ప్రకాష్, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అంటుంది. అమ్మో, ఇది ఇప్పుడు కోపం పడితే వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను పడిన కష్టం అంతా పోతుంది. ముందు ఈ లహరిని మంచితనంతోనే నమ్మించాలి. తర్వాత ఆ ఆనంద భైరవి గారిపై కేసేసి ఆస్తిని కొట్టేయాలి. దాని తర్వాత దీనికి రోజుకొక టార్చర్ చూపిస్తా కదా అని మనసులో అనుకుంటాడు. ఏమైంది ప్రకాష్, నాపై కోపంగా ఉందా అని అడుగుతుంది లహరి. చచ్చా, కోపం ఏమీ లేదు, చిన్న ఫ్రస్ట్రేషన్ అంతే. సరే, నువ్వు కాస్త అడ్జస్ట్ అవ్వు, నేను ఒక మంచి ఇల్లు చూస్తాను అని చెప్పి ఇంకా పక్కకి వచ్చి అనన్యకి ఫోన్ చేస్తాడు. హలో మేడం, ఏంటి మీరు చెప్పినట్టు చేస్తే ఇక్కడంతా రివర్స్లో జరిగింది. ఇప్పుడు నాకే బ్రతకడానికి చోట్లేదు. ఇప్పుడు నా నెత్తి మీదకి ఇదొచ్చి పడింది. ఏం చేయాలి మేడం అని అంటారు. చూడు, నువ్వేమి కంగారు పడకు, దాని ముందు మంచి వాళ్ళలాగే నటించు. మిమ్మల్ని ఎక్కడో చోట ఈ ఇంటికి దగ్గరలో ఉండేలా నేను చేస్తాను. మీ ఇద్దరిని చూసినప్పుడల్లా ఆనంద భైరవి గుండె కుమ్మిలి కుమ్మిలి ఏడవాలి, మనసులో చచ్చిపోవాలి. అదే నేను కోరుకునేది. నేను చెప్తాను కదా, నువ్వు ఈలోపు తన్ని కోప్పడద్దు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. అమ్మా అని అంటాడు. ఏంటి, ఏం మాట్లాడడానికి వచ్చావు అని అడుగుతారు ఆనంద భైరవి. అమ్మా, ఎందుకమ్మా, నాకు వేసిన శిక్షే చెల్లికి కూడా వేయాలనుకున్నావా? అయినా వాడిని ప్రేమించిందని చెప్పింది కదా, లోపలికి రానిస్తే ఏమైందమ్మా అని అంటాడు దర్శన్. నీకు తెలీదు దర్శన్, వాడు ఎలాంటి వాడో నీకు తెలీదు. ఒకసారి నేను నా కళ్ళతో చూశాను. వాడు నీచమైన కేసులో ఇరుక్కొని రావడం నేను చూశాను. అదంతా నీకు తెలీదు అని అంటుంది ఆనంద భైరవి. అమ్మా, వాడు చెడ్డవాడైతే చెల్లి వాడినెందుకు ప్రేమిస్తుంది? వాడు ఎలాంటి వాడో నేను తెలుసుకుంటాను. ఖచ్చితంగా అతను ఎలాంటి వాడో తెలుసుకొని చెల్లి ప్రేమి నిజమైందని నేను నిరూపిస్తాను అని అంటాడు దర్శన్. ఓ అవునా, అయితే ఒక పని చేద్దాం. లహరి పెళ్లి చేసుకున్నవాడు మంచివాడని నువ్వు నిరూపిస్తే అప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను. కానీ చెడ్డవాడైతే మాత్రం నువ్వు సమీరాని జీవితాంతం మర్చిపోవాలి. మాటిస్తావా? నాకు మాటిస్తావా అని అడుగుతారు ఆనంద భైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. చూసావా ఎలా ఆలోచిస్తున్నావో, అది అది అని అంటుంది ఆనంద భైరవి. వెంటనే ఇంకా దర్శన్, లేదమ్మా, మాటిస్తున్నాను, ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఒకవేళ లహరి పెళ్లి చేసుకున్నవాడు మంచివాడు కాకపోతే నేను సమీరని వదిలేస్తాను అని ఆనంద భైరవికి మాటిస్తాడు దర్శన్. ఒక్కసారిగా ఇదంతా దూరం నుండి చూస్తూ షాక్ అయిపోతుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.